మేము అనంతపురం నుండి వచ్చాము. మా బాబుకి ఈ సమస్య ఉందని మేము సంవత్సరం ఏజ్ ఉన్నప్పుడు తెలుసుకున్న వెంటనే మేము సర్జరీ చేస్తే కూడా మాటలు రావనేసి కన్ఫర్మ్ గా డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మేమే మా ఓన్ పేమెంట్ పెట్టించుకొని సర్జరీ అనేది చేయించుకున్నాము. సర్జరీ చేసిన తర్వాత మేము 1 year విజయవాడ స్పీచ్ థెరపీలో మా బాబుకు థెరపీ ఇప్పించడం అనేది జరిగింది. తర్వాత అక్కడ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది మాకు కనిపించలేదు. వెంటనే మరి మేము కర్నూలులో మా బాబుకి 6 months స్పీచ్ థెరపీ ఇప్పించడం అనేది జరిగింది. అక్కడ కూడా మా బాబుకి ఎటువంటి మాటలు అనేది రాలేదు. ఇంకా మా రిలేటివ్స్ చెప్పిన తర్వాత ఇక్కడ శ్రవణం ఉందని తెలుసుకున్నాము. మా బాబు వచ్చిన 6 months లోనే మా బాబు చిన్న చిన్న పదాలు పలకడం అనేది స్టార్ట్ చేశాడు. అప్పుడు నాకు ఈ శ్రవణం పైన నమ్మకం కలిగింది. స్టార్టింగ్ లో చిన్న చిన్న పదాలు పలికేవాడు, ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడగలుగుతున్నాడు. అందరినీ పేర్లు పెట్టి పిలవడం జరుగుతుంది. తర్వాత కూడికలు కానీ తీసివేతలు కానీ రాయడం చదవడం మొత్తం అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాడు. నేను శ్రవణంకి వచ్చినప్పుడు మా వాడు అమ్మ అని పిలిస్తే చాలు అనేసి నేను అనుకోని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు అమ్మ అని కాదు, మీ మాటలు ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాడు. అందరూ మీ పిల్లడు బాగా మాట్లాడగలుగుతున్నారు, మాకు చాలా బాగా అర్థమవుతుంది అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేస్తుంది. అది నాకు మాత్రమే తెలుసు. ఇక్కడున్న మేడమ్స్ అందరికీ, మేడమ్స్ మేము ఏం చెప్పుకున్నా కూడా మీకు ఏమి ఇచ్చినా కూడా అది తక్కువే అవుతుంది. నా తరపున మరియు నా కుటుంబం తరపున మీ అందరికీ నా పాదాభివందనములు. టీటీడీ వారు స్థాపించిన శ్రవణం సంస్థ ఒకసారి మనం లోపలికి వచ్చిన తర్వాత ఉచిత విద్య, ఉచిత భోజనము, తర్వాత హీరింగ్ ఎయిడ్స్ ఇస్తున్నారు. తర్వాత పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ కూడా ఇస్తున్నారు. మనం ఇంట్లో ఎలాగైతే ఉంటామో ఇక్కడ కూడా అలాగనే ఉంటాము.